హిందూ మరియు అంతర్జాతీయ సంఖ్యామానాలు. పిల్లలు, మనం హిందూ మరియు అంతర్జాతీయ సంఖ్యామానాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒక సంఖ్యని ఈ రెండు సంఖ్యామానాల్లో కామాలను ఉపయోగించి ఎలా చదువుతామో, ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ మనం ఏ సంఖ్యామానాన్ని తీసుకుందాం? హిందువా అంతర్జాతీయమా? గుర్తు చేసుకోండి. అంతర్జాతీయ సంఖ్యామానంలో కామాలను ఎలా ఉంచుతాం? వేలను, మిలియన్లు, బిలియన్లు మొదలైన వాటిని గుర్తించడానికి ఉపయోగిస్తాం. ఈ సంఖ్య అంతర్జాతీయ సంఖ్యామానాన్ని సూచిస్తోంది. ఇది యూనిట్ల సమూహం, ఇది వేల సమూహం. ఇక్కడ మనకి మిలియన్ల సమూహం కూడా ఉంది. దీనిలోలాగే అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎక్కడెక్కడ కామాలు ఉంచాలో గుర్తుంచుకోవడం చాలా తేలిక. ఎందుకంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో కుడి చివరి నుంచి ప్రతి 3 అంకెలు లేదా స్థానాల తర్వాత ఒక కామా ఉంచుతాం. దీనిని 1,742,434,500 అని చదువుతాం. హిందూ సంఖ్యామానం విషయానికి వస్తే వేలు, లక్షలు మరియు కోట్లను గుర్తించడానికి కామాలను ఉపయోగిస్తారు. హిందూ సంఖ్యామానంలో అంతర్జాతీయ సంఖ్యామానంలో లాగానే యూనిట్ల సమూహం ఉంటుంది. కానీ వేల సమూహంలో కేవలం 2 స్థానాలు, అలాగే లక్షల సమూహంలో కూడా 2 స్థానాలు ఉంటాయి. కాబట్టి ఈ సంఖ్యని 8,25,14,075 అని చదువుతాం. ఇక్కడ కామాలు హిందూ సంఖ్యామానం ప్రకారం ఉంచుతాం. ఇది యూనిట్ల సమూహం. 1లు, 10లు, 100ల స్థానాలను కలిగి ఉంటుంది. ఇది వేల సమూహం. మరియు మూడో సమూహం లక్షల సమూహం, 2 స్థానాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని 8,25,14,075 అని చదువుతాం. మళ్ళా ఈ సంఖ్య విషయానికి వస్తే చూడండి, ఇక్కడ వేల సమూహం కేవలం 2 స్థానాలను కలిగి ఉంది. కాబట్టి ఇది హిందూ సంఖ్యామానం. కాబట్టి దీనిని మనం 7,53,18,090 అని చదువుతాం. కాబట్టి ఇప్పుడు మీరు హిందూ సంఖ్యామానం మరియు అంతర్జాతీయ సంఖ్యామానాల్లో భేదాలు మరియు సరూపతల గురించి తెలుసుకున్నారు. ఈ 2 సంఖ్యామానాల్లో కొన్ని సంఖ్యలను చదవడం మరియు రాయడం కూడా ఎలాగో తెలుసుకున్నారు. ఇప్పుడు మనం దీనిని అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం చదివేట్టుగా చేద్దాం. ఇక్కడ కుడి చిట్ట చివరి స్థానం నుంచి ప్రారంభించి యూనిట్ల సమూహం, తర్వాత 3 స్థానాలు వేల సమూహం, ఆ తర్వాత 3 స్థానాలు మిలియన్ల సమూహం కదా. మొదటి కామ యూనిట్ల సమూహం తర్వాత కామ వేల సమూహం తర్వాత ఉంచాలి. కాబట్టి ఈ సంఖ్య ఎంత అవుతుంది? 75,318,090. ఈ 2 సంఖ్యామానాల్లో మరి కామాలు ఎలా పెట్టాలో, కామాలు ఉపయోగించి సంఖ్యలని ఎలా చదవాలో తెలుసుకున్నారు కదా. సాధన చేయండి. తర్వాత పాఠంలో మరి కొంత నేర్చుకుందాం.